అండ్ అందరికీ నమస్కారం. ఈరోజు కరెంట్ అఫైర్ చూస్తే ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ ఐటిఐ అంటే ఏంటంటే ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో భారత ర్యాంకు ఎంత? భారత ర్యాంకు 74. ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో భారత ర్యాంకు 74. మొదటిది స్వీడన్, మొదటి ర్యాంకు. స్విట్జర్లాండ్ రెండవ ర్యాంకు. ఫిన్లాండ్ మూడవ ర్యాంకు ఈ యొక్క ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో సాధించాయి. అయితే ఈ ఇండెక్స్ని తయారు చేసేది ఎవరు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే సంస్థ ఈ ఇండెక్స్ని తయారు చేసేది వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే సంస్థ ఎప్పుడు స్థాపించబడింది? 1971లో. ఎక్కడ? స్విట్జర్లాండ్లో స్థాపించబడింది. దీని యొక్క స్థాపకుడు లేదా ఫౌండర్, ప్రస్తుత చైర్మన్ ఎవరు? క్లాజ్ స్వాబ్ దీని యొక్క స్థాపకుడు లేదా ఫౌండర్. సిబిఎస్ఈ నూతన చైర్మన్ ఎవరు? మనోజ్ అహూజా. ఫిఫా 2020 ఉమెన్స్ ఫుట్బాల్ వరల్డ్ కప్ ఎక్కడ జరగాలి? ఇండియాలో జరగాలండి. ఇండియాలో జరగాలి. అయితే ఈ కోవిడ్ కారణంగా దీన్ని 2021కి వాయిదా వేయడం జరిగింది. గుర్తుంచుకో. ఫిఫా 2020ని ఉమెన్స్ వరల్డ్ కప్ ఇండియాలో జరగాలి. కోవిడ్ కారణంగా దీన్ని 2021కి వాయిదా వేయడం జరిగింది. డైమర్ భాషా డ్యామ్ ఇది ఒక డ్యామ్ పేరండి. దీనిని ఏ దేశాలు నిర్మిస్తున్నాయి? చైనా, పాకిస్తాన్ ఈ రెండు దేశాలు నిర్మిస్తున్నాయి. అయితే భారతదేశం ఈ డ్యాంపై అభ్యంతరాలని తెలుపుతుంది. ఇది సరైన విధానంలో కట్టడం కాదని, ఇది మా ప్రాంతంలో కడుతున్నారని భారతదేశం అపోజ్ చేస్తుందన్నమాట. ఈ డ్యామ్ కట్టొద్దని చెప్పి చైనాని. అయితే ఎందుకు వార్తలోకి వచ్చిందంటే, మనకి జమ్మూ కాశ్మీర్ ప్రాంతం, ఉదాహరణకు జమ్మూ కాశ్మీర్ ప్రాంతం ఇలా అనుకోండి. ఈ జమ్మూ కాశ్మీర్లో మన ఆధీనంలో ఉన్న ప్రాంతం ఈ విధంగా ఉంటే, పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నది దీన్ని పిఓకే అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఈ ప్రాంతంలోనే ఉందండి ఈ డైమర్ భాషా డ్యామ్ అనేది. ఇక్కడ మనకు గిల్గిత్ బాల్టిస్తాన్ అనే ప్రాంతం ఉంటుంది. గిల్గిత్ బాల్టిస్తాన్ ఈ ప్రాంతంలో ఈ రెండు దేశాలు డ్యామ్ను కడుతున్నాయి. మనం ఏం చెప్తామండి, జమ్మూ కాశ్మీర్ ప్రాంతం అంతా మాకు సంబంధించింది, ఎప్పటికైనా మేము పాకిస్తాన్ దగ్గర నుంచి దాన్ని మేము తీసుకోవడం జరుగుతుంది, కనుక ఈ ప్రాంతంలో మీరు కట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి భారత్ దీన్ని అపోజ్ చేస్తుంది. అందువల్ల ఎలా అడుగుతాడు, డైమర్ భాషా డ్యాము ఏ ప్రాంతంలో ఉందని అడగొచ్చు, లేదా ఎవరెవరు నిర్మిస్తున్నారని అడగొచ్చు. ఒకవేళ ప్రాంతం అని అడిగితే మీరు ఆన్సర్ జమ్మూ కాశ్మీర్ అని పెట్టాలి. డైమర్ భాషా డ్యాము ఏ ప్రాంతంలో ఉందంటే జమ్మూ కాశ్మీరు. ఈ ప్రాంతం గిల్గిత్ బాల్టిస్తాను. దీన్ని ఎవరెవరు కడుతున్నారంటే చైనా, పాకిస్తాను.
ఎందుకు భారతదేశం వ్యతిరేకత చూపిస్తుందంటే ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉండడం వల్ల దీన్ని భారత వ్యతిరేకత చూపిస్తుంది. పాంగాంగ్ లేక్ ఎక్కడుంది? లేక్ చెరువు పాంగాంగ్ లేక్ ఎక్కడుంది? లడాఖ్లో ఉందండి. లడాఖ్లో ఉంది. పాంగాంగ్ లేక్ లడాఖ్లో ఉంది. లడాక్ ప్రాంతంలో ఉంది. ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ఇది మనకి ఇండియాకి చైనాకి మధ్యన వివాదాస్పదమైన ప్రాంతం ఏదైతే ఉందో LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఉందండి. ఇక్కడ మనం వాళ్ళ యొక్క మిలిటరీ వాళ్ళు మన యొక్క మిలిటరీ వాళ్ళ మధ్య వివాదాస్పదం చిన్న ఘర్షణలు కారణం అవుతుంది ఈ ప్రాంతం. అందువల్ల ఇది వార్తల్లో నిలిచింది. అందులో ఎలా అడుగుతాడు? పాంగాంగ్ ప్రాంతం ఏ దేశాల మధ్య వివాదాస్పదంగా మారింది అంటే చైనా, ఇండియా. అలాగే పాంగాంగ్ ప్రాంతం ఎక్కడుంది అని అడగొచ్చు. ఆన్సర్ లడాక్. అదేవిధంగా చైనా, ఇండియా మధ్య ఇంకో ప్రాంతం కూడా వార్తల్లో నిలిచిందండి. గొడవలు నకూలా ఇది పాస్. నకూలా పాస్. ఈ నకూలా పాస్ అనేది సిక్కిం దగ్గర ఉందండి. నాతులా పాస్ కాదు, ఇది నకూలా పాస్. నాతులా పాస్ కూడా సిక్కిమే. ఈ ప్రాంతంలో కూడా చైనా మరియు ఇండియా మధ్య ఉన్న సైనికుల మధ్య ఘర్షణ వాతావరణం అక్కడ నెలకొంది. అందువల్ల నాకులా పాస్ ఎక్కడుందండి? సిక్కిం. ఏ ప్రాంతాల మధ్య గొడవలు జరుగుతున్నాయి? చైనా, ఇండియా. అలాగే పాంగాంగ్ లేక్ ఎక్కడుంది? లడాక్. ప్లేస్ అడిగితే LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ గొడవ ఇండియాకి చైనాకి. ఇది కూడా ఇండియాకి చైనాకే. సోహరై కోవర్ అనేది ఏంటి? ఇది గోడల మీద పెయింటింగ్ అండి. ఒక రకమైన గోడల మీద వేసే పెయింటింగ్ అనమాట. ఇది ఒక ఆర్ట్. ఈ కళకి GI ట్యాగ్ రావడం జరిగింది. GI ట్యాగ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అని. ఒకవేళ దీనికి GI ట్యాగ్ వచ్చింది కాబట్టి ఇటువంటి పెయింటింగ్ అనేది ఈ ప్రాంతంలో ఉన్న కళాకారులే కొంతమంది సంఘాలుగా ఏర్పడతారు. ఆ వాళ్ళు మాత్రమే వేయడానికి అర్హులు. మిగతా వాళ్ళు ఎవరు వేసినా ఇటువంటి పెయింటింగ్ వాళ్ళు కోర్టు కేసుకు గురవుతారు అని ఎందులో చెప్తున్నాయండి? WTO ఒక అగ్రిమెంట్ చెప్పింది. ట్రిప్స్ అగ్రిమెంట్ అంటారు దాన్ని. ట్రేడ్ అంటే ట్రేడ్ అన్నమాట. ట్రేడ్ రిలేటెడ్ది. అందువల్ల ట్రిప్స్ అగ్రిమెంట్లో ఇవన్నీ ఉంటాయి. ఈ ట్రిప్స్ అగ్రిమెంట్ రచించింది ఎవరండి? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఈ ట్రిప్స్లో భాగంగా ఈ యొక్క మేధో హక్కులని కాపాడుతాయి. మేధో హక్కులు ఇంగ్లీష్లో IPR రైట్స్ అంటారు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఈ IPR రైట్స్ అనేవి కాపాడబడతాయి. IPR రైట్స్ ఏంటంటే ఉంటాయంటే అండి కొన్ని ఎగ్జాంపుల్స్: పేటెంట్ హక్కులు, తర్వాత ఈ GI ట్యాగ్ గురించి, అలాగే కాపీ రైట్స్, అలాగే ట్రేడ్ మార్క్, ఉదాహరణకు ట్రేడ్ మార్క్ అనేది ఇండస్ట్రీలో తయారయ్యే వస్తువులకు ఇస్తారండి. కాపీ రైట్స్ అనేవి సాఫ్ట్వేర్ ఉంటాయి కదా, సినిమాలు, మూవీలు, ఒకరి పాటలను ఇంకొకరు కాపీ చేయకుండా ఒక సినిమాలు కాపీ రైట్స్ ఇస్తారు. జియో ట్యాగ్ అనేది ఒక భౌగోళిక ప్రాంతంలో ఉన్న వస్తువులకి ఇస్తారు. పేటెంట్ అనేది ఎవరైనా తయారు చేసిన శాస్త్రవేత్తలకు కానీ ఇలా పేటెంట్ రైట్స్, మందులు తయారు, వీటి పేటెంట్ హక్కులని ఉంటాయన్నమాట. వీటిలన్నింటినీ కలిపి ఏమంటారంటే IPR అంటారు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. వీరి యొక్క హక్కులు కాపాడే బాధ్యత గవర్నమెంట్కి ఉండాలి. లేకపోతే ఎవరైనా ఈ రైట్స్ని ఒక దగ్గర నుంచి ఒకరు దోచుకోవడానికి వీలు ఉంటుంది. అందువల్ల ఈ IPR అనేది గుర్తుంచుకోవాలి. మన లాస్ట్ టైం గ్రూప్ 2లో ఈ క్వశ్చన్ అడిగాడండి. ట్రిప్స్ అనేది క్రింది వాటిలో దేనికి సంబంధించింది? ట్రిప్స్ అనేది కింద వాటిలో ట్రేడింగ్కి సంబంధించింది.
ఐపీఆర్కి సంబంధించింది, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. అలాగే ఇది ఎవరో తయారు చేశారంటే WTO తయారు చేశారు అని గుర్తుంచుకోవాలి. అందులో భాగంగా ఈ జిఏ ట్యాగు ఇటీవలే సోహరై కోవర్ అనే ఒక గోడల మీద పెయింటింగ్ వేసే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది ఏ ప్రాంతంలో ఎక్కువగా వాడుకలో ఉందంటే జార్ఖండ్ ప్రాంతంలో వాడుకలో. అలా విధంగా తెలియ రుమాల్ అంటే గుడ్డ తెలుసు కదండి. రుమాల్ మనది తెలుగు ప్రాంతంలో ఎక్కువ వాడుకలో. తెలియ రుమాల్ అనేది తెలంగాణలో నేస్తారండి, వాళ్ళకు కూడా జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. ఎలా అడుగుతాడంటే ఎగ్జామ్స్లో తెలియ రుమాల్ అనేది ఏ ప్రాంతంలో వస్తువు, అలాగే సోహరై కోవార్ అనేది ఏ ప్రాంతంలో వస్తువు అంటే ఏంటి అని అడగొచ్చు, వాళ్ళ ఇష్టం అన్నమాట. ఐ ఫీల్ యూ అనే బ్రేస్లెట్ మన చేతికి దొడుచుకుంటాం కదండి, ఒక వాచ్ లాంటిది అనమాట. ఈ బ్రేస్లెట్ను ఎవరు తయారు చేశారంటే ఇటలీ విద్యా సంస్థ. ఇంకా చెప్పాలంటే ఇటలీలో ఉన్న ఒక విద్యా సంస్థ దీన్ని తయారు చేయడం జరిగింది. ఇది ఎందుకు అంటే మన కోవిడ్ కాలంలో దూరంగా జరగండి మీరు నాకు దగ్గరగా వస్తున్నారు అని చెప్పేసి ఫిజికల్ డిస్టెన్స్ పాటించమని చెప్పేది అనమాట. ఫిజికల్ డిస్టెన్స్ పాటించమని చెప్పే ఒక వాచ్ టైప్ అనమాట ఇది ఐ ఫీల్ యూ అనేది. సో ఇది ఎవరు తయారు చేశారంటే ఇటలీలో ఉన్న ఒక విద్యా సంస్థ దీన్ని తయారు చేయడం జరిగింది. మనకి పిఎం కేర్స్ ఫండ్ అయితే ఏదో ఉందో, పిఎం కేర్ ఫండ్ 3100 కోట్లు ప్రభుత్వం ఇటీవలే కొన్నిట్లు ప్రకటించింది. 2000 కోట్లు ఒకదానికి, 1000 కోట్లు ఒకదానికి, 100 కోట్లు ఒకదానికి. ఏంటి చూద్దాం. 2000 కోట్లు దేనికోసం అంటే వెంటిలేటర్ల తయారీ కోసం. ఆక్సిజన్ ఇచ్చే వెంటిలేటర్స్ అంటారు, వెంటిలేటర్లు. ఇది భారతదేశంలో ఉన్న తయారీ సంస్థలు మాత్రమే ఈ వెంటిలేటర్ని ఇవ్వాలి అని చెప్పి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ వెంటిలేటర్ కొనుగోలుకు. మిగతా 1000 ఏమొచ్చి వలస కార్మికుల కోసం, మనకు ఎవరైతే మైగ్రెంట్ పీపుల్ ఉన్నారో వాళ్ళ కోసం. మిగతా 100 కోట్లు దేనికోసం అంటే వ్యాక్సిన్ తయారీ కోసం. ఇలాగా ఈ పిఎం కేర్ ఫండ్ను ఉపయోగించమని చెప్పి ఆర్డర్స్ వచ్చాయి. పిఎం కేర్ ఫండ్ ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తున్న నిధులు? సిఎస్ఆర్ నిధులను గుర్తుంచుకోవాలి. కోఆపరేటివ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ అన్నమాట. కార్పొరేట్ కంపెనీలు సామాజిక న్యాయం చేయండి ప్రజలకు అని చెప్పేసి ఈ ఫండ్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫండ్లోంచి ఇలా ఖర్చు పెట్టడం జరిగింది. ఓకే, తర్వాత కొంచెం చూడండి. బ్రిక్స్ బ్యాంక్ దేని అంటారు చూద్దాం ఫస్ట్. బ్రిక్స్ బ్యాంక్ అంటే ఎన్డీబీని బ్రిక్స్ బ్యాంక్ అంటారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని బ్రిక్స్ బ్యాంక్ అని కూడా అంటారు. బ్రిక్స్ తెలుసు కదండి. బ్రిక్స్ అనేది మొత్తం 5 దేశాలు. దీని గురించి తర్వాత మనం ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు చెప్పుకుందాం. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈ 5 సంస్థలు కలిపి బ్రిక్స్ అంటారు. ఈ బ్రిక్స్ యొక్క బ్యాంక్ని న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటారు. ఇది ఎక్కడుంది? ఇది షాంఘైలో ఉంది, చైనాలో ఉన్న షాంఘై అనే ఒక పట్టణంలో ఇది ఉంది. ప్రస్తుతం దీని యొక్క అధ్యక్షుడు ఎవరు? వివి కామత్. ఇతను ఇండియా వ్యక్తి, గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. వివి కామత్. ఇది 2014లో దీని గురించి ఫార్మేషన్ అయితే 2015 నుంచి ఇది అమల్లోకి వచ్చింది ఈ బ్యాంక్. ఓకేనా. ఎందుకు ఇది ప్రస్తుత వార్తల్లో ఉంది అని చెప్పుకుంటే ఇది మొత్తం $1 బిలియన్ లోన్ ఇవ్వడం జరిగింది. $1 బిలియన్ అత్యవసర రుణాన్ని మంజూరు చేసిందనమాట. ఈ బ్రిక్స్ అనేది దేనికి పోరాటంగా చేయడానికి? కోవిడ్కి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి $1 బిలియన్ ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. కోవిడ్కి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి $1 బిలియన్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇదే టైంలో వరల్డ్ బ్యాంక్ మనకు ఐడియా ఉంది కదా, ఇంతకుముందు చెప్పుకున్నాం. సేమ్ $1 బిలియన్ మనకి కోవిడ్కి ఇచ్చిందని చెప్పి ఇటీవల ఎక్కువ $1 బిలియన్ ఇవ్వడం జరిగింది. వరల్డ్ బ్యాంక్ కూడా మొత్తం కలిస్తే $2 బిలియన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది వేరు అది వేరు గుర్తుంచుకోండి. ప్రపంచ బ్యాంకు ఇండియాకి ఎన్ని $1 బిలియన్ సాయం చేసింది అంటే $2 బిలియన్ సాయం చేసింది కోవిడ్ని ఎదుర్కోవడానికి.
ఆత్మనిర్భర్ భారత్ దేనికి సంబంధించింది? ఈ కరోనా కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థని, వలస కార్మికులని, ఫార్మర్స్ని, ఎంఎస్ఎంఈలని, ఈ విధంగా అన్ని రంగాల యొక్క ఆర్థిక వ్యవస్థని మళ్ళీ పునరుజ్జీవింపజేయడానికి ఏర్పాటు చేసిందే ఆత్మనిర్భర భారత్. ఎన్ని లక్షల కోట్లని దీనికి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ప్యాకేజు అంటే 20 లక్షల కోట్ల ప్యాకేజు. 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. ఇది జీడిపిలో ఎంత శాతం? 10%. 10%. భారత జీడిపిలో 10% ఈ ప్యాకేజు. ఇప్పుడు వరకు ప్రకటించినట్లో ఎక్కువగా జీడిపిలో ప్రకటించింది మొదటిది జపాన్ దేశం అండి, సెకండ్ అమెరికా, థర్డ్ ఇండియా. అలా మొత్తం జీడిపిలో ఎక్కువగా ఈ కరోనా కోసం ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించింది. మొదటి స్థానంలో జపాన్ ఉంటే, రెండవ స్థానంలో యుఎస్ ఉంటే, థర్డ్ స్థానంలో ఇండియా ఉంది. ఏపీ లోక్యుక్త ఎవరు? లోక్యుక్త, ఇది లోక్యుక్త అనేది పాలిటీలో మనకి వస్తారు. ఏపీ రాష్ట్రంలో కరప్షన్ ఎక్కువగా చేస్తే విచారించే ఒక రకమైన కోర్టుకి ఇతని అధినేతని లోక్యుక్త అనేది. ఈ లోక్యుక్త అనే అతను పేరు లక్ష్మణరెడ్డి. ప్రస్తుతం లక్ష్మణరెడ్డి ఇప్పుడు వార్తల్లో ఎందుకు వచ్చాడంటే, ఈ లక్ష్మణరెడ్డి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, లేదా లోక్యుక్త ఎవరైతే ఉన్నారో అతనికి సేమ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉండే హోదాను ఇవ్వడం జరిగింది. రాష్ట్ర హైకోర్టు ఉంది కదండి, రాష్ట్ర హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్, స్టేట్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఆయన హోదా ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి హోదా అంటే ఏంటి అంటే, ఇతనికి ఒక 5 వెహికల్స్ ఇస్తున్నారు అనుకోండి, ఇతనికి కూడా ఒక 5 వెహికల్స్ ఇవ్వాలి. ఇతనికి శాలరీ ఒక 3 లక్షలు ఇస్తే ఇతనికి కూడా 3 లక్షల శాలరీ ఇవ్వాలి. హోదా అంటే సమాన హోదా అన్నమాట. ఇద్దరికి వేరియేషన్స్ ఏమి ఉండవు. ఇతనికి 2 గార్డులు ఉంటే ఇతనికి కూడా 2 గార్డులు ఇవ్వాలి. ఆ విధంగా సమాన హోదా ఇవ్వడం జరిగింది. ఏపీ యొక్క లోకయుక్త ఎవరు అని అడగొచ్చు, పి లక్ష్మణరెడ్డి. ఇటీవల ఇతనికి ఎవరికి తగ్గ హోదా ఇచ్చారు? ఏ హైకోర్టు న్యాయమూర్తి, బి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అడిగితే ఆన్సర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్న హోదానే ఇతనికి ఇవ్వడం జరిగిందని గుర్తుంచుకోవాలి. మొన్న పాత వీడియోలోని స్కై ట్రాక్స్ అనే అవార్డు వస్తుంది దేనికండి? ఉత్తమ విమానాశ్రయాలకని చెప్పాను. ఇది ఏంటంటే భారతదేశం మరియు సెంట్రల్ ఏషియా మధ్య ఉన్న వాటిల్లో రీజనల్గా వచ్చింది బెంగళూరుదండి. రీజనల్ అంటే ప్రాంతీయ అవార్డు బెంగళూరు దానికి వచ్చింది, కెంపగౌడకి. ప్రాంతీయ అవార్డు దేనికి వచ్చిందంటే కెంపగౌడ విమానాశ్రయం బెంగళూరుని రాసుకోవాలి. అలాగే భారత్ మరియు సెంట్రల్ ఏషియాల మధ్య ఈ స్కై ట్రాక్స్ అనేది ఉత్తమ అవార్డు సంపాదించింది ఏది అని అడిగితే ఢిల్లీ విమానాశ్రయము ఇందిరాగాంధీదండి. ఇందిరాగాంధీ విమానాశ్రయం, ఢిల్లీలో ఉన్న ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్కి ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోవాలి. అంటే స్కై ట్రాక్స్ అనే ఒక అవార్డు ఉత్తమం అయితే ఇది ప్రాంతీయంగా అంటే రీజనల్గా ఉత్తమైనది. ఇది రీజనల్గా ఉత్తమైతే బెంగళూరులో ఉన్న కెంపగౌడ విమానాశ్రయానికి, కంప్లీట్గా ఉత్తమైందని అడిగారు అనుకోండి ఢిల్లీలో ఉన్న ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్కి. ఇది 50 విమానాశ్రయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అదేవిధంగా మొన్న మీకు స్మైల్ బుద్ధ అని చెప్పాను. మార్చి 11 టెక్నాలజీ డే కింద జరుపుకుంటారు. ఎందుకంటే స్మైలింగ్ బుద్ధ అనే ఆపరేషన్, స్మైలింగ్ బుద్ధ కాదండి, తప్పది, మిషన్ శక్తి ఆపరేషన్. అది మిషన్ శక్తి ఆపరేషను. స్మైలింగ్ బుద్ధ అనేది అంతకంటే ముందు జరుపుతారు ఒకసారి ప్రోగ్రాంలోని, దాని పేరు. కానీ మే 11లో చేసింది అయితే మిషన్ శక్తి ఆపరేషన్. గుర్తుంచుకోవాలి, ఇది మీరు కొంచెం సవరించుకోవాలి.
యాంట్రీ మైక్రోబియల్ యాంట్రీ ఇరాడియేషన్ రెస్పిరేటర్. యాంట్రీ మైక్రోబియల్ ఇరాడియేషన్ రెస్పిరేటర్ అనేది ఒక రకమైన పరికరం అండి. దీన్ని తయారు చేసింది యుఎస్కి సంబంధించిన ఒరాకిల్ లైటింగ్. ఈ యొక్క పరికరాన్ని తయారు చేసింది యుఎస్కి సంబంధించిన ఒరాకిల్ లైటింగ్. ఇది దేనికి సంబంధించిందంటే, మనం ఎక్కువ కరోనా నుంచి కాపాడడానికి ఒక రకమైన మాస్కులు ఉంటాయి, అది N95 మాస్కులు. ఇవి N95 మాస్కుల కంటే ఎక్కువగా పనిచేస్తాయి. ఈ మాస్క్తో పాటు ధరిస్తే సరిపోతుంది. ఈ పరికరాన్ని మాస్క్ వెనక ధరించడం ద్వారా మనం పీల్చే గాలిని ఇది శుద్ధి చేస్తుందటండి. అలాగే ఎటువంటి వ్యాధులు రాకుండా కూడా ఇది చూడగలుగుతుంది. మాస్క్ వెనక ధరిస్తే చాలు. ఈ పరికరాన్ని యాంట్రీ మైక్రోబియల్ ఏదో ప్లాస్టిక్లో ఉంటుంది, దాంతోపాటు మాస్క్తో పాటు దీన్ని ధరిస్తే చాలు అని చెప్పడం జరిగింది. ఇది N95 కంటే కూడా ఇది బాగా పనిచేస్తుంది, తిరుగుండదు అని చెప్పడం జరుగుతుంది. ఒరాకిల్ లైటింగ్ అనే సంస్థ దీన్ని తయారు చేయడం జరిగింది. ఎక్కువ డేటాను నిల్వ చేసే ర్యామ్ని ఇటీవలే ఏఐఐటి తయారు చేసింది. ఎక్కువ డేటా అంటే మనకి మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ ఎక్కువగా ర్యామ్స్ ఉంటాయి కదండి. దీన్ని ఎక్కువ డేటాని స్టోర్ చేయడానికి ఉపయోగిస్తారు. అదేవిధంగా ఇప్పటివరకు ఎక్కువ డేటాని భద్రపరిచే ర్యామ్ అయితే చాలా ఎక్కువ స్టోరేజ్ని భద్రపరచగలదన్నమాట. ఆ ర్యామ్ని తయారు చేసిన ఐఐటి సంస్థ ఏది అంటే హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఐఐటి మండి అనే సంస్థ. ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, ఎక్కువ డేటాని నిల్వ చేయగలిగే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీని తయారు చేసిన ఐఐటి సంస్థ ఏది? ఐఐటి హిమాచల్ ప్రదేశ్ మండి అనే ప్రాంతం లేదా విద్యా సంస్థ దీన్ని తయారు చేసింది. 2020-2021కి భారతదేశం యొక్క ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏంటండి? ఫుడ్ గ్రైన్స్, ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత ఉంటుందని చెప్పి ఇటీవలే అగ్రికల్చర్ మినిస్ట్రీ చెప్పడం జరిగింది. వ్యవసాయ కేంద్ర సెంట్రల్ అగ్రికల్చరీ మినిస్ట్రీ చెప్పడం జరిగింది. 2020-2021కి సంబంధించి భారతదేశంలో ఉన్న ఆహార ధాన్యాల ఉత్పత్తి, ఫుడ్ గ్రైన్స్ యొక్క ప్రొడక్షను ఎంత ఉంటుంది అని ఎవరు చెప్పారండి? CAM సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్ట్రీ చెప్పడం జరిగింది. అది ఎంతండి? 29.83 కోట్ల టన్నులు. గుర్తుంచుకోవాలి, కోట్ల టన్నులు. ఓకేనా? 29.83 కోట్ల టన్నులు ఉత్పత్తి ఉండొచ్చు అని చెప్పి అంచనా వేయడం జరిగింది. సో మన కరెంట్ అఫైర్స్ని